హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇంట్లో అయితే కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయ అయితే ఏం చేయాలని చూస్తున్నాను. ముందుగా అయితే పైన పొట్టు తీసేసుకున్నా, దేనికంటే చేదు రాకుండా ఉండటం కోసం. చూసారా, ఇలా అన్నీ ఇలా ఎక్కువ తీసుకోవాలా, పైన అయితే తీసేసుకున్నాను. ఇది ఉంది చూసారా, కొంతమంది పల్లెటూరుల్లో దీన్ని పక్కన పెట్టుకుని గుజ్జు అంటే పిండితే రసం వస్తుంది కదా, షుగర్ పేషెంట్కి మంచిదని పక్కన పెట్టుకుంటారంట. అది తెలుసా అండి మీకు? సో అలా అయిపోయింది. ఆ తర్వాత ఇలా 4 పక్షాలు కోసుకొని లోపల ఉన్న గింజలు ముదురుగా ఉన్నంత వరకు తీసేసుకున్నాను నీట్గా. చూసారా, ఇగో కొంచెం లేతగా ఉన్నాయి వదిలేసాను. లేతగా ఉన్నాయి ఇలా 4 పక్షాలు తీస్తుంటే మధ్యలోనే ఇరిగిపోయినాయి కూడా. సో ఈ విధంగా అయితే మొత్తం 4 పక్షాలు తీసుకుని చక్కగా గిన్నె వేసేసుకుని ఉప్పు పసుపు ఈ రెండు ఇందులో వేసేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలి. ఎందుకంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది అనమాట, చేదు రసం, అది పిండేయాలన్నమాట. ఇలా ఉప్పు చూసారా, ఇలా లోపల వరకు పట్టేట్టు ప్రతి ఒక్కటి అలా రాసుకుని చక్కగా పసుపు ఉప్పు అలా పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసాక ఒక అరగంట అలా పక్కన ఉంచేసాక ఈలోపు మనం ఒక బాండీలో వేరుశనగ గుళ్ళు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం అలానే ఈ రెండు కొంచెం వేగాలి. ముందు ఈ రెండు కొంచెం వేగాక కొంచెం నువ్వులు, ధనియాలు, అలానే కొంచెం జీలకర్ర ఇవన్నీ అయితే నేను వేసేసుకున్నాను. చూసారా, మరీ నల్లగా వేయించుకోకండి, ఏదైనా కూడా ఈ విధంగా వేయించుకోండి. ఇప్పుడు ధనియాలు వేసేసాను, తర్వాత ఏమో జీలకర్ర వేసాను, ఆ తర్వాత నువ్వులు వేసేసుకున్నా. తర్వాత ఎండు కొబ్బరి చిప్ప కొంచెం ముక్క తీసుకుని, మనకి ఎక్కువ కొబ్బరి తినకపోతే ఎక్కువ వేసుకోకండి, మీడియంగా వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్న కొబ్బరి ముక్కలు 10 ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. ఇది చల్లారుతుంది అనమాట. ఈలోపు బాగా వేగిపోయినాయి కదా, ఈ పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి. ఈ బాగా వేగిని చల్లారికి మాత్రమే మిక్సీ వేయండి, లేకపోతే పొడి రాదు. ఇప్పుడు ఈ మూత తీసేసుకుని ఒక్కొక్కటి పిండాలండి. పిండితే చాలా వరకు కూడా చేదు అనేది పోద్ది. పొట్టు తీస్తే కొంచెం చేదు పోద్ది కదా. సో ఇప్పుడు ఇలా పిండేస్తే ఇంకొంచెం చేదు పోద్ది అనమాట. దాదాపు ఇలా చేస్తే చేదు అనేది శుభ్రంగా వెళ్ళిపోయి అందరూ కొంచెం తినడానికి ఇష్టపడతారనమాట, లేకపోతే చేదుగా ఉంటాయి అనమాట. 4 పక్షాలు కోసాను కదా, ఇగో ఈ విధంగా ఒక్కొక్కటి పిండేసి పక్కన పెట్టేసేయండి. మొత్తం శుభ్రంగా ఇలా పిండేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి, మరీ డీప్ ఫ్రై అక్కర్లేదండి, మామూలుగా అట్లా వేసేసుకొని ఇవన్నీ వేసి చక్కగా మీడియం సెగలో పెట్టుకోండి, పెద్ద సెగొద్దు. ఎందుకంటే చక్కగా ఉప్పు రాసాం కదా, బాగా లోపల వరకు వెళ్ళింది కదా ఉప్పు కూడా. ఇలా గుత్తులుగా కూర్చే చూసారా. నేను యాక్చువల్గా స్టఫ్డ్ చేయొచ్చు, కానీ అంటే కొంచెం వేపుకున్నాక స్టఫ్ చేస్తే బాగుంటుంది, కానీ మనం ఇలాగైనా చేయొచ్చండి, ఈజీగా అయిపోతుంది. ఇట్లా చేసేసుకున్నాక ఇలా మూత పెట్టేసేయండి. ఈలోపు ఇది మిక్సీ జార్లో కొంచెం 4 ఎల్లుల్లిపాయలు వేసి, చల్లారిపోయినాయి కదా ఎల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసేసుకోండి మెత్తగా చక్కగా. మరి ఈ మెత్తగా అయితే పట్టుకోకండి, మరీ మెత్తగా పట్టుకుంటే అతుక్కుపోద్ది అనమాట. దానికి కొంచెం బరగ్గా పట్టుకుంటేనే టేస్ట్ కూడా, కొంచెం బరగ్గా పట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. చూసారు, కొన్ని వేగినవి తిప్పుతున్నాను. అలా మరీ డీప్ ఫ్రై అయితే పెట్టకండి, మిక్సీ పాడైపోయిందండి, అయ్యో రామా. ఇంక ఇప్పుడు ఏం చేస్తాను, జ్యూస్ వేసే జారు ఉంది కదా, దాంట్లో కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట పౌడర్ని. ఏంటంటే ఒక్కొక్కసారి డబల్ పని అయిపోద్ది. ఇది కూడా లేకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి, పెద్ద జారు ఎలాగ పాడైందని రిపేర్కి ఇచ్చాము, చిన్నది పాడైపోయింది. ఇప్పుడు ఇట్లా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయినాయి, ఇంకా కొంచెం లోపల కూడా వేగాలి. బాగా రోస్ట్ అయితే చేసుకోకండి, ఎందుకంటే ఇంకా సాగునట్టు వస్తుంది అనమాట మరీ రోస్ట్ అయిపోతే. కొంచెం ఇట్లా 2 వైపులా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చి ఇలా నొక్కితే ఉడికినట్టు ఉంటే చాలు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని ఈ విధంగా జల్లేసుకుని ఒక 5 to 10 minutes మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటే చాలండి. ఆ పౌడర్తో తినాలన్నమాట అన్నం మనం. అప్పుడు చూసి మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే వెల్లుల్లిపాయి, నువ్వులు, వేసిన గుళ్ళు మంచి స్మెల్ వస్తుంది. వేగిన పౌడర్ కదా అది, చాలా అంటే చాలా బాగుందండి. ఇంతేనండి. తిన్నరు అనుకుని ఎవ్వరు అనుకోద్దండి. కొన్నిసార్లు మనం చేసే విధానంతో చేస్తే ఏ కూరైనా రుచిగానే ఉంటుందండి, ఏదైనా టేస్టీగానే ఉంటుంది. వేడివేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. ఇది గుత్తి వంకాయ స్టఫ్డ్ ఫ్రై అంటారు. డీప్ ఫ్రై అయితే చేయలే కానీ ఫ్రై అంటాం, స్టఫ్ అయితే చేయలే కానీ స్టఫ్డ్ అంటాం. మన ఇష్టం అండి, మనం పెట్టుకునే పేరుని బట్టి ఉంటుంది అనమాట. అంతేనండి. ఇవాళ నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.